మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసుగుపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని భావించిన మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి, మరో మావోయిస్టు సభ్యురాలు మడివి గంగి చింతూరు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా సుక్కి, గంగి చేసిన నేరాలను అల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మీడియాకు వివరించారు. జనజీవన స్రవంతిలో కలవాలన్న సంకల్పంతో లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పరంగా అనేక రాయితీలు కల్పిస్తుందని, వాటిని సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సరెండర్ రిహాబిలిటేషన్ పాలసీల ప్రకారం లొంగిపోయిన తరువాత ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సోడి సుక్కి 4 లక్షలు, మడివి గంగకి 1 లక్ష రివార్డు, వారికి అర్హత ఉన్న అన్ని ఇతర సౌకర్యాలు అందించబడతాయని, ప్రభుత్వం కల్పిస్తున్న అనేక సంక్షేమ పథకాలు, సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనజీవన స్రవంతిలో కలిసి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా తమ కుటుంబ సభ్యులను అభివృద్ధి పదంలో నడిపించే విధంగా తోడ్పడాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు పోలీస్ చింతూరు సబ్ డివిజన్ కి సంబంధించి మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న 2 వ్యక్తులు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఒకరు వచ్చి సోడి సుక్కి, తను ప్రజెంట్ ఏసీఎం క్యాడర్. సో వాళ్ళ సొంత విలేజ్ వచ్చి కన్నాయపాడు విలేజ్, కుంటా మండల్, మనకి ఛత్తీస్గఢ్ సుక్మా డిస్ట్రిక్ట్. ఇంకొకరు వచ్చి మడివి గంగి అలియాస్ సమంత, తను సొంత ఊరు వచ్చి కర్రిగుండం విలేజ్, చింతకుప్ప పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఛత్తీస్గఢ్ స్టేట్. సో వీళ్ళు మేజర్ ఇన్సిడెంట్స్ వచ్చి మనకి 2023లో మెట్టగూడెంలో ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందో అందులో ఒక పార్టీ మెంబర్ చనిపోవడం జరిగింది, ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు. అండ్ ఎల్మగొండ 2023 క్యాంప్ అటాక్కి సంబంధించి ఏదైతే ఉందో అందులో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఇందులో ఎవరైతే గంగి అని ఉన్నారో వాళ్ళు మనకి అక్కడ మన చాపర్ ఏదైతే ల్యాండ్ అవ్వాల్సి ఉందో దానిపైన ఫైరింగ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు మేజర్గా మన దగ్గర సరెండర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి పోలీస్ సైడ్ నుంచి రీసెంట్గా మనకు జరుగుతున్న ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెషర్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకి పబ్లిక్లో వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గిపోవడం ఒకటి. సెకండ్, మన ఏపీ స్టేట్కి ఏపీ గవర్నమెంట్ ఏదైతే సరెండర్ పాలసీ ఉందో దానికి సంబంధించి మనకు కరెక్ట్గా బెనిఫిట్స్ అన్ని రావడం, రీసెంట్గా జరిగిన సరెండర్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుని ఇందులో మనకి సరెండర్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం రిక్వెస్ట్ ఏంటంటే, అల్లూరి సీతారామరాజు పోలీస్ తరఫున ఎవరైనా సరే మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేస్తూ ఉండి బయటికి రావాలి, మేము సరెండర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎవరినైనా ఇక్కడ అప్రోచ్ అయ్యి పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. మనం 100% వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మళ్ళీ పబ్లిక్తో పాటు నార్మల్ లైఫ్ గడపడానికి మనం 100% గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేస్తాం.